హాయ్ ఫ్రెండ్స్, బొంగు చికెన్ తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్. మనం చికెన్ 1 కేజీ కోడి మనం కట్ చేయించుకున్నాం. ఒక బౌల్లోకి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒక గంట మ్యాగ్నేట్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం. బొంగులను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్ అది వేసుకుని కడుక్కోవాలి. లోపల దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని ఈ బొంగులోకి వేసుకుంటున్నాం. చికెన్ అంతా కూడా మొత్తం అంతా నింపొద్దు, కొంచెం గ్యాప్ ఉండాలి. ఒక 25% గ్యాప్ ఉంచేలాగా మీరు చికెన్ని ఉడికించుకోండి. ఆ గ్యాప్లో మనం అరిటాకు ముక్కల కింద కట్ చేసుకుని మనం పైన కవర్ చేసుకోవాలి. ఈ చికెన్ ప్రాసెస్ ఎలా అంటే, మనం చికెన్ నీట్గా ఒక కోడిని తీసుకుని కట్ చేయించుకున్న తర్వాత వాష్ చేసుకుని మనం బౌల్ వేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకుని ఇందులో సరిపడా పెరుగు వేసుకోవాలి. వాటర్ అనేది వద్దు. ఆల్రెడీ బాయిలర్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి పెరుగు ఇవన్నీ కూడా ఒక 1 అవర్ మొత్తం మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాతే మనం ఈ బొంగుల్లోకి ఈ చికెన్ స్టఫ్ని అంతా కూడా మనం పెట్టుకోవాలి. ఇవి చూసారు కదా, ఇక్కడ మనం అరిటాకులు పైన కవర్ చేసుకోవాలి. గ్యాప్ ఉండాలి, చికెన్ మొత్తం పెట్టొద్దు. మీరు బొంగు మొత్తం నింపకుండా చికెన్ని కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టండి. ఇవి ఎదురు బొంగులు ఇవి కన్నా కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి పెద్దగా ఉంటాయి. అవి అయితే చాలా బాగుంటాయి. ఇవి మాకు ఈ అందుబాటులో ఇవే ఉన్నాయి బొంగులు. ఇవి ట్రై చేసాం బొంగు చికెన్కి. మనం ఇలా పెట్టుకున్నాం. మొత్తం 4-5 బొంగులు అయినాయి. ఒక కోడి పొయ్యి సిద్ధం చేసి మన బొంగుల్ని అలా క్రాస్గా పెట్టుకోవాలి. మనకి మంట పెడుతున్నాం. ఏంటంటే కుకింగ్ అయ్యేటప్పుడు మనం ఆ బౌల్ని మనం రోల్ కింద చేసుకోవాలి. మనం ఆ బొంగుల్ని తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి మొత్తం అంతా కాలిపోయి అది బొంగు కాలిపోతుంది. అందుకనేసి మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. బొంగుని మనం బాగా కుక్ అయ్యేటట్టు మనం మంట పెట్టుకోవాలి. బాగా కుక్ అయ్యి చూసుకుంటూ ఉండాలి. అంటే అక్కడ బాగా కాలిపోయి ఆ బొంగు ఏమవుతుందంటే ఇరిగిపోతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. బాగా కుక్ అయింది. బాగా కుక్ అయింది. మీరు కూడా ఒకసారి బొంగు చికెన్ ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.